అందరికీ నమస్కారం. నేను జరిగినటువంటి సెమీస్ మ్యాచ్లో మరి ఇంగ్లాండ్ ఓడిపోయినప్పటికీ చివరకు పోరాడి ఓడిపోయింది చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మ్యాచ్లో అద్భుత విజయంతో మరి టీమిండియా ఫైనల్కి వచ్చినప్పటికీ మరి క్వార్టర్ సెమీఫైనల్ అదేవిధంగా సెమీస్లో అద్భుతంగా బ్యాటింగ్ కొట్టినటువంటి సంజు శాంసన్ మాట్లాడుతూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్న సందర్భంగా మాట్లాడుతూ వాస్తవానికి ఈ యొక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకు వచ్చేది కాదు, 100% ఈ యొక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రాకే వచ్చేది. ఎందుకంటే తను ఒక వరల్డ్ క్లాస్ ప్రీమియం బౌలర్. వాస్తవానికి 17 ఓవర్లో తను వేసినట్టు ఇన్నింగ్స్తోనే మేము గెలిచాం తప్ప నా బ్యాట్తో కాదని చెప్పిగా ముఖకానికి చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఒక ఆటగాడి గురించి మరొక ఆటగాడు చెప్పడం ఇప్పుడు ఎంతో చర్చగా చెప్పుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో ఈ యొక్క విషయం బాగా ట్రెండ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా నువ్వా అని ఏనాడుగా సాగి ఈ యొక్క మ్యాచ్లో టీమిండియా విజయం సాధించినప్పటికీ చివరి కంట వరకు, అంటే లాస్ట్ ఓవర్లో 30 రన్స్ కొట్టే వరకు కూడా చివరి కంట వరకు 23 రన్స్ కొట్టారు చివరి ఓవర్లో. వాస్తవానికి జాకోబ్ బెత్తల్ చివరి ఓవర్లో రన్అట్ కావడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. కానీ తర్వాత వచ్చినటువంటి ఆర్చర్ కూడా వరుసగా బ్యాక్ టు బ్యాక్ 3 సిక్స్లు కొట్టి ఒక్కసారిగా టీమిండియా విజయంలో ఏమన్నా చిగురిస్తాయా లేకుంటే ఏమైనా ఆశలు ఆవిరితే అని చెప్పి అభిమానులు టెన్షన్ పడ్డారు. మొత్తానికైతే నువ్వా అనేనాడు సాగే మ్యాచ్ చివరి కంట వరకు టీమిండియా విజయం సాధించినప్పటికీ అంతిమ విజయం మాత్రం ఇంగ్లాండ్ అని చెప్తున్నారు. ఎందుకంటే టీమిండియా దుర్భేదమైన బ్యాటింగ్తో అదరగొట్టినప్పటికీ బౌలింగ్లో తుస్సుమందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి T20 నెంబర్ 1 బౌలర్ అయినటువంటి వరుణ్ చక్రవర్తి కూడా 64 రన్స్ చేయడంతో టీమిండియా బౌలింగ్ ఎంతటి బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి బలహీనమైన బౌలింగ్ తోటి మరి ఫైనల్లో ఏ విధంగా రాణిస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ మనం కూడా.